నేను బోలో తెలుగుదేశం అంటాను, మీరు జై జై అని. జై జై అని గట్టిగా అంటారా? బోలో తెలుగుదేశం పార్టీకి, బోలో తెలుగుదేశం పార్టీకి, బోలో చంద్రబాబు నాయుడు గారికి. మిత్రులారా, మొట్టమొదట నా నమస్కారాలు తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు. రెండవ నమస్కారం ఇక్కడ వచ్చిన ఓటర్ మహాజనులందరికీ, మిత్రులకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా పక్కన కూర్చున్న పెద్దలు, మిత్రులు, మిత్రుని కొడుకులు, మిత్రుని అమ్మాయిలు అందరికీ, ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. నాకన్నా వయసులో చిన్న వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. మిత్రులారా, నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా మీ 10,000 మందికి స్టేజ్ వేయించి సోమశెట్టి గారిని కింద కూర్చోబెడతా. మిమ్మల్ని అందరినీ నాకు స్టేజ్ మీద కూర్చోబెట్టాలని అభిలాష. ఎక్స్ కార్పొరేటర్లు ఉన్నారు, ఎక్స్ నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ మా సోమశెట్టి గారు హుకుం, జిల్లా ప్రెసిడెంట్ హుకుం అన్నమాట. మేము చెప్పిన వాళ్ళే కూర్చోవాలా అని అంటారు. సో నెక్స్ట్ ఏమన్నా నాకు అవకాశం వచ్చినప్పుడు జిల్లా ప్రెసిడెంట్ తీసుకొని మిమ్మల్ని అంతా స్టేజ్ మీద 10,000 మందిని స్టేజ్ మీద ఇప్పుడే అనౌన్స్ చేసేస్తున్నాం అందరం. టీజీ వెంకటేష్ గారు దయచేసి ఒప్పుకుంటే ఇప్పుడే జిల్లా పార్టీ ఇప్పుడు వద్దు, ఈ మోత పోయిన ఆయన. అంటే జిల్లా ప్రెసిడెంట్ అంటే చాలా భారమైన పోస్టు. అందరినీ మెప్పించి, నాయకులను మెప్పించి, కార్యకర్తలను మెప్పించేదానికి చాలా కష్టం. అటువంటి పోస్టు మా శెట్టి గారు, మా బ్రదరు సోమశెట్టి వెంకటేశ్వర మోసుకుంటున్నాడు. వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా కుమారుని రాజకీయాల్లో తీసుకురావాలి. భరత్ని రాజకీయాల్లో తీసుకొని వచ్చే ముందు వానితో మాట్లాడుతూ ఒక 2 విషయాలు వానితో చర్చించుకున్నాను. జీవితంలో న్యాయంగా అందరికీ మాట తప్పకుండా కాలం ఇంతవరకు గడుపుతున్నాను. రాష్ట్రంలో న్యాయంగా జీవించే వాళ్ళు ఎవరున్నారంటే మొదటి వరుసల్లో నాయకుల్లో నేను కూడా వస్తానని మీకు తెలియజేస్తున్నా. అలాంటి నాయకత్వం నువ్వు వహిస్తే నువ్వు రాజకీయాల్లో రావాలన్నా. న్యాయంగా అందరికీ ప్రభుత్వం పంచే కార్యక్రమాలందరికీ పంచే విషయంలో ఏమాత్రం పొరపాటు జరగకుండా ప్రభుత్వ కార్యక్రమాలందరినీ అన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధానంలో ఉంటే రాజకీయంలో రమ్మని చెప్పడం జరిగింది. దానికి భరత్ చెప్పిన సమాధానం ఏమంటే, నా పేరే భరతు, నీతో పోటీ నీతోనే ముందు పోటీ మొదలుపెట్టి నీకన్నా నేను మంచి పేరు తెచ్చుకుంటాను, అట్లయితేనే రాజకీయాల్లో ఉంటాను అని తెచ్చాను. సార్, నాకు పోటీ నా కొడుకు. అభివృద్ధి కార్యక్రమాల్లో, న్యాయ పరిపాలనలో నాకు పోటీ నా కొడుకు ఉంటాడు. అందుకే మీకు ప్రజలకు భరత్ను ఒప్పచెప్పడం జరిగింది. అది మీ చేతిలో పెడుతున్నాను. భరత్ న్యాయంగా, ధర్మంగా సుపరిపాలన చేయాలి అంటే అది మీ చేతిలో ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అలాగే ఇక్కడ కేఈ ప్రతాప్ గారు ఉన్నారు. వారి తండ్రి మాదన్న గారు నాకన్నా పెద్ద వయసు, చాలా కీర్తిశేషులు, చాలా మాకు అనుగుణంగా ఆప్యాయతలకు మారుపేరుగా ఉండేవాళ్ళు. కొడుకులు అంత ఆప్యాయత ఇవ్వటం లేదు, కానీ మాదన్న గారు చాలా ఆప్యాయత ఇచ్చేవాళ్ళు.
అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంటారు. మాదన్న గారు, నేను గృహప్రవేశం కర్నూలులో గృహప్రవేశం కట్టిన గృహప్రవేశానికి పిలవలేదు. నేను మా ఇంటి వెనకే ఉన్నా. నాకేం భయం అంటే, ఇంతమంది వేలాది మంది నాకు స్నేహితులు అనుబంధం ఉంటుంది, ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే చెడ్డ పేరు వస్తుందని సైలెన్స్గా గృహప్రవేశం చేసుకోవటం జరిగింది. మాదన్న గారు వచ్చేసారు టెంకాయ కొట్టే ముందు. నాకు ఇవ్వు టెంకాయ, నేను కూడా కొట్టాలి టెంకాయ, నువ్వు పిలవలేదు అయినా నేను వచ్చి బ్లెస్ చేస్తున్నాను అని చెప్పడం, ఆయనకు చిన్న ఒక వెంకటేశ్వర పటం ఇవ్వటం, ఆయన జీవితాంతం ఆ పటము ఆయన రూమ్లోనే ఉన్నది. ఈ పిల్లవాళ్ళు వచ్చేది ఆ పటం తీసేశారు. మంచివాళ్ళు, ప్రతాపు అభిమానానికి మారిపోయారు, రాజకీయాల్లో వచ్చారు. అటువంటి ధైర్యస్తులు కూడా ఉంటేనే కొన్ని మార్లు పరిపాలన చేసేదానికి సులభంగా ఉంటుంది. డైమండ్ని డైమండ్తోనే కట్ చేయాలంటారు. అలాగా మా డైమండ్ కూడా అలాగ రాజకీయాల్లో వచ్చాడు. మరి జనార్దన్ రెడ్డి గారు, ఆయన కేకలేస్తే రాష్ట్రం అంతా అల్లాడిపోతుంటుంది. జనార్దన్ రెడ్డి గారు కోపం వస్తే గాల్లో ఫైర్ చేస్తాడు. డైరెక్ట్ ఫైర్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతారు అందరూ. అందుకే గాల్లోనే ఫైర్ చేస్తుంటాడు, మాటలు గాల్లోనే ఫైర్ చేస్తాడు, గన్ దొరికిందంటే గాల్లోనే ఫైర్ చేస్తాడు. మంచివాడు, అందుకే కోపం ఎక్కువ. ఏమంటే నేను నిజాయితీగా బతుకుతున్నాను, అందరికీ సేవ చేస్తున్నాను, నన్ను ఎవడైనా ఏలెత్తి చూపితే ఆ వేలు ఉండరాదు అనే స్వభావం కలిగేవాడు. సో వారు కూడా రాజకీయాల్లో ఉన్నారు, వారు కూడా సేవ చేస్తున్నారు, అందరినీ అభిమానాన్ని కోరుకున్నారు. జనార్దన్ రెడ్డి కూడా ఈరోజు ఎమ్మెల్యేగా నిలబెట్టడం వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక అఖిల ప్రియ గారు, వారి తండ్రి నాగిరెడ్డి గారు, వారు కూడా మాకు జూనియరే. మరి మా పిల్లల వయసు కన్నా తక్కువ ఉన్న అమ్మాయి అఖిల ప్రియ, మర్యాదలకు ఆమెకు ఏమీ లోటు లేకుండా వచ్చిన వారిని అందరినీ ఆప్యాయతకు పిలవటం కానీ గౌరవించటంలో కానీ పేరుకు తగ్గ అఖిల ప్రియగా ఉంటారు. అందరినీ ప్రియంగా చాలా చక్కగా గౌరవించే దాంట్లో, అభిమానించే దాంట్లో వారికి మించిన వాళ్ళు లేరు. వారు కూడా మంత్రి, చాలా ఎంగేజ్లో మంత్రి తీసుకోవటం. వారి తండ్రి గారు ఓ మాట చెప్పారు, నేను నా బిడ్డని నీతో మాట్లాడిస్తాను, పంపుతాను, ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు లేకపోతే ఏమన్నా సలహాలు ఇవ్వాలంటే అంకుల్ బెస్టు, మిగతా నాయకుల కన్నా అంకుల్ బెస్టు, అంకుల్తో సలహా తీసుకొని వాళ్ళ నాయన చెప్పాడు. వాళ్ళ నాయనకు నా మీద అంత గౌరవం ఉంది, మళ్ళీ అఖిల ప్రియ గారు కూడా అదే ఉంటుందని ఆలోచిస్తున్నాను. మరి మీనాక్షి నాయుడు ఆ మీసాలు చూడండి ఎట్లుంటుందో, రాక్షస మీసాలు. మేమంతా కలిసి చదువుకున్నాం కాలేజీలో. సినిమాలు తీశాడు, గ్లామర్ బాయి. సిగ్గుపడుతున్నాడు. చాలా చాలా చక్కగా వాగ్దాటితో గీత గీసేస్తాడు. ఏమైనా నేను చెప్పిందే జరగాలి, నేను ప్రజల కోసం చేస్తున్నాను, నాకు టికెట్ ఇచ్చే తీరాలి, ప్రజలకు నా టికెట్ నాకన్నా మించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛాలెంజ్ చేస్తాను, నేను ఇది లేదు, తీసుకోండి, సర్వే చేసుకోండి, రేటింగ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, నేను నేనే అని ఆయన ఆ కెపాసిటీ ఉండేవాడు, ఆ ధైర్యం ఉండేవాడు. సో మీనాక్షి నాయుడు చాలా, మీనాక్షి అంటే మీ చేప అనమాట. చేప ఎట్లా తప్పించుకోబోతుంటుందో అలా తప్పించుకుంటూ అందరి మన్ననలు పొందుతూ మరి మీనాక్షి నాయుడికి టికెట్ ఇచ్చారు. ఆయన్ని కూడా మనం గౌరవంగా గెలిపించాలి. అటువంటి మిత్రులు చాలా మంచిగా మారిపోయారు మిత్రులు. ఇక నాగేశ్వర రెడ్డి గారు, లాస్ట్ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు బివి మోహన్ రెడ్డి గారు మా ఫ్యూచర్ అంతా చూసేవాడు, చాలా మిత్రులుగా ఉండేవారు. ఆయన సినీ లైన్లో కానీ వాళ్ళ నాయనగారు, ఆయనకు తెలియని వాళ్ళు పెద్దలు ఎవరూ లేరు.
మాకు ఒక రాజమార్గం అన్నమాట. ఆయన ఎవరినైనా కలపాలంటే మమ్మల్ని లంబా చౌడాగా పోవటం, టీజీ వెంకటేశ్వర మించిన వాళ్ళు లేరని ఆయన చెప్పటం, వాళ్ళు ఏదో మమ్మల్ని అభిమానంగా గౌరవించటం, అదిగా చాలా అభిమానంగా మాతో మిత్రత్వం చేశారు. ఆయన బివి మోహన్ రెడ్డి గారు వారు చాలా చక్కగా కొడుకుని చదివించి ఒక డాక్టర్ని చేసి ఒక పేషెంట్లకంతా వైద్యం ఇచ్చి మంచిగా చేసే విధానంలో, అలాగే ఒక వైద్యంలోనే కాదు ప్రజలకు సేవ కూడా చేయాలని నేర్పించాడు. బివి మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ నాకెందుకు అని దూరంగా ఉన్నారు. ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు లేదు నిలబడాలని ముందుకు చేశాను, లేదు అన్నాడు. నువ్వు నిలబడటంలే కదా, ప్రత్యక్ష నేను రాను అన్నాడు. లేదప్ప అని ఆ టైంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చాలామందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించాం. ప్రత్యక్ష రాజకీయాల్లో రమ్మంటే రాలేదు. ఆ టైంలో అభిమానం డిఫరెంట్. ఎన్టీ రామారావు గారికి ఇది ఇచ్చేయంటే ఇచ్చేయాలా అని. ఇప్పుడు మనం ప్రతాప్ గడ్డం పట్టుకోవాలా, మరి మీనాక్షి నాయుడు గడ్డం పట్టుకోవాలా, మా కూర చూడరా నాయన పార్టీలో అని. అలా ఇప్పుడు జయ నాగేశ్వర రెడ్డి గారు